నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. అయితే జగన్ గారు కేవలం తన తండ్రిని జయంతి సందర్భాల్లోనో వర్ధంతి సందర్భాల్లోనే గుర్తు చేసుకుంటున్నారా? అంటే జనం గుండెల్లో ఉన్న జననేతని కొడుగ్గా జగన్ మర్చిపోతున్నారా? అంటే ఇలాంటి వ్యాఖ్యలు వినపడుతున్నాయి ప్రజల్లో నుంచి. ఎలా చూస్తారు మీరు దీన్ని? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే దీనికి నేను ఒక వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రశ్నకి ఒక సంఘటన కూడా నేను గుర్తు చేసుకోవాలి ఇలాంటి సందర్భంలోనే. అది 2010 జూన్ 17 రాజశేఖర రెడ్డి గారు చనిపోయి అప్పటికి ఒక సంవత్సర కాలం అవుతుంది. ఓకే. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకుండగా కడప జర్నలిస్టుల కోసం అని చెప్పేసి ఒక స్థలాన్ని కేటాయించారు. ఆయన దానికి భూమి పూజ చేయడం కోసం అని చెప్పి వాళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. ఈయన అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్ళే సందర్భంలో నేను మీకోసం, అంటే నాన్న ఇట్లాగ ఇచ్చారు కాబట్టి ఆ స్థలాన్ని నేను ఆ కాలనీ అభివృద్ధి కోసం నేను ఒక 2 కోట్లు ఎంపీ ఫండ్స్ నుంచి మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, దాన్ని స్టేజ్ మీదే ప్రకటిస్తాను అన్నాడు ఆయన. ఓకే. వాళ్ళు చాలా సంతోషించారు కూడా. ఆ రోజు జరిగింది సభ. ఆ సభలో అందరూ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చిన స్థలం గురించి వైఎస్ జర్నలిస్ట్ కాలనీ అనే ఒక పేరు పెట్టుకుని ఆయన గురించి చాలా అందరూ వ్యక్తులందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆ తర్వాత చివరాఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద చాలా ముక్తసరిగా 1 నిమిషంలో తన ప్రసంగాన్ని ముగించేసి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుండి ఒక ఆయన వెళ్ళి, సార్ మీరు అదే 2 కోట్లు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తా అన్నారు కదా, దాని విషయం ఏమైంది, మీరు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారంటే నా కడుపు నిండిపోయింది, నేను మీకు కనిపించట్లేదు, రాజశేఖర రెడ్డి గురించి మీరు ఎంతసేపు మాట్లాడారు, నా గురించి ఒక్క మాట మీరు మాట్లాడలేదు అని చెప్పి చకచక నడుచుకుంటూ వడివడిగా వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత 2 కోట్లు 2 పైసలు కూడా దానికోసం ఇవ్వలే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మనసులో ఏముంది, తనకంటే అధికుడిగా తన తండ్రిని ఒప్పుకోవట్లేదు. తండ్రి కేవలం అధికారాన్ని తెచ్చుకోవడం కోసం అడ్డం పెట్టుకుని ఒక సాకుగా తీసుకుంటున్నాడు తప్పితే ఆయన్ని తనకంటే అధికుడిగా ఒప్పుకోవడం కొడుగ్గా తనకే ఇష్టం లేని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఆయన అధికారంలో రావటం కోసం, ఇంకా చెప్పాలంటే లోతుగా, తండ్రి శవం అక్కడ ఉండగానే చనిపోయిన తర్వాత ఈయన సంతకాల సేకరణ ప్రారంభించాడు. నిజానికి అప్పటికి కేవలం 4 నెలలు అతను రాజ్యాంగబద్ధమైన ఎంపీ పదవిలోకి వచ్చి కేవలం 4 నెలల ఎంపీగా ఉన్న అతను మరి క్లెయిమ్ చేసే అర్హత ఉందా అతనికి? అంటే అప్పుడున్న సమకాలీనులు అంతా కూడా అదే మాట్లాడారు. అందుకని కాంగ్రెస్ కూడా తిరస్కరించింది ఆ ప్రతిపాదనని. దాంతో అతను బయటకు వచ్చి తర్వాత తండ్రిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి ఎలాగొచ్చాడు, ఆ 10 ఏళ్ళు అతను రాజకీయ ప్రస్థానం ఎలా నడిచింది, 5 ఏళ్ల అధికారంలో అతను ఎంత విధ్వంసం సృష్టించాడు, ఇవన్నీ మనం చూసినవి. కాబట్టి ఇక చివరగా చెప్పాల్సి వస్తే, మీరు అడిగారు కదా జననేతని, జనం గుండెల్లో ఉన్న జననేతని కొడుగ్గా జగన్ మర్చిపోతున్నాడు అని. దానికి ముగింపుగా చెప్పాలంటే, మరి లాస్ట్ ఎలక్షన్స్కి ముందు మరి ఎవరైతే సాక్షి ఛానల్ మరి దాన్ని తండ్రి కోసం పెట్టారో ఆ ఛానల్లో ఉన్న తన తండ్రి బొమ్మను కూడా తీసేసేడుతున్నాం. తండ్రి ఆధిపత్యాన్ని అంగీకరించట్లేదు. కేవలం విగ్రహాలకి, జయంతులకి, వర్ధంతులకి వెళ్ళి తండ్రిని రాజకీయంగా తనకు అనుకూలంగా మాట్లాడుకోవడం కోసం ఉపయోగిస్తున్నాడే తప్పితే తండ్రి మీద ఏమాత్రం ప్రేమ లేదు అతనికి. అతని మనస్తత్వం వేరు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో జరిగిన ఒక సంఘటనలో చేయి చేసుకున్నాడని కూడా చెప్తారు. ఇలాంటి వ్యక్తి ఇవాళ కేవలం రాజకీయ మైలేజ్ కోసం మాత్రమే బయటకు వచ్చి ఇలాంటి వర్ధంతులు, జయంతులు చేసేసి దాన్ని తన మీద ప్రేమ ఉన్నట్టు ప్రకటించుకుంటున్నాడు. కానీ నిజానికి అతనికి ప్రేమ లేదు తండ్రి మీద. ఇది వాస్తవం. అయితే జగన్ గారు కేవలం వైఎస్ఆర్ గారిని ముందర పెట్టుకొని తన యొక్క రాజకీయాల ప్రయోజనాలకు వాడుకుంటున్నారని చెప్తారా? అంతే కదండి. ఇప్పుడు తండ్రినే కదండి, బాబాయిని కానీ ఇంకొకళ్ళు కానీ తన రాజకీయ ప్రస్థానంలో తనకు ఎవరైనా అడ్డొస్తున్నారంటే ఎవరిని ఉపేక్షించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆ కుటుంబ నేపథ్యం అలాంటిది. కాబట్టి ఇక్కడ తండ్రి మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు లేవు, అధికారం మీద మాత్రం ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ అధికారం కోసం తండ్రి మీద ఆ ప్రేమాభిమానాలని ఇతనే ప్రకటిస్తాడు. అంటే ఇప్పుడు ఏదో అంటున్నారు, అతను ఏదో కమల్ హాసన్ లాగా నటించడానికి ఇప్పుడు రాబోతున్నాడు బెంగళూరు నుంచి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకోవాలి, బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రాలో ఉంటాడు. అప్పుడు కూడా పరదాల చాటనే తిరిగేది, జనంలోకి ఎప్పుడు రాడు. ఇప్పుడు అధికారం కోల్పోయాడు కాబట్టి ఇంకా జనాల్లోకి రావడానికి, జనంలోకి కూడా ఎలా వస్తున్నాడు, మంది మాల్బరం ప్రైవేట్ సైన్యంతో వేలాది మందిని వేసుకుని వస్తున్నాడు. ఆ విధంగా వచ్చి అది ఒక రకంగా పరామర్శలా ఉండట్లేదు, విధ్వంసంలా ఉంటుంది అతను చేసేది. ఆ రకంగా ఇప్పుడు బెంగళూరు నుంచి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవాళ వస్తాడు ఎవరిని, తండ్రి జయంతి సందర్భంగా. నిజం చెప్పాలంటే ఆ తండ్రి బతికుండగా ఈయన బాధపడలా, కొడుకు బాధ బెంగళూరు పొమ్మన్నాడు.
అప్పట్లో అని జనం చెప్పుకుంటూ ఉంటారు. నా రాజకీయ నాయకులు కూడా అనుకునే మాటలు అవే. అంటే మనశ్శాంతి లేకుండా చేశాడు. కానీ ఇప్పుడు బెంగళూరులో ఉన్న వ్యక్తి ఈయన చనిపోయిన తర్వాత ఈయనకి ఆత్మశాంతి కూడా లేకుండా చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి జయంతి ఉత్సవాలకి అని జనం చెప్పుకుంటున్నారు కదా. అలా ఉంది పరిస్థితి. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో మనం చూసుకుంటే షర్మిల గారు ఒక పక్క వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, అలాగే వాళ్ళలో విభేదాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎట్లా చూస్తారు మరి దీన్ని? వాళ్ళ విభేదాలు ఎవరికి వాళ్ళు వెళ్తారు. ఇక జయంతి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. ఆ సఖ్యత లేకపోవడం కారణం దోచుకున్న సొమ్ము వాటాలు వేసుకోవడంలో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఒకళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, ఒకళ్ళు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీగా పెట్టుకుని ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రికి ఎవరు ఇంపార్టెంట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే వాళ్ళు మాత్రం తన తండ్రి వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం కోసం మాత్రం వీళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారు తప్పితే రాజకీయంగా అంతకంటే తండ్రి మీద వీళ్ళకి విపరీతమైన ప్రేమ ఉందని ఎక్కడ ప్రజల్లో అయితే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.